అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక గొప్ప కార్యక్రమం ఉదయగిరి మండలంలో ఉదయగిరి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జెడ్పీ చైర్మన్ గౌరవ ఆనం అరుణమ్మ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారు మెట్ట ప్రాంతానికి రావడం సంతోషం. ఈ ఎంపీడీఓ పునర్నిర్మాణ భవన కార్యక్రమానికి ఇచ్చేసిన మిగతా నాయకులందరికీ కూడా, ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మన ఎంపీపీ గారు పద్మజా వినయ్ రెడ్డి గారు, అలాగే వినయ్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి అధ్యక్షతన, అలాగే మన అధికారుల అధ్యక్షతన ఈ కార్యక్రమం ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. అరుణమ్మ గారు చెప్పినట్టుగా జెడ్పీ నిధులతోటే, మండల పరిషత్ నిధులతోటే ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది. దానికి మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలి. ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రతి మండలంలో కూడా ఎంపీడీఓ ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయి. కానీ వీరు కట్టిన ఈ ఎంపీడీఓ భవనం ఒక మోడల్ లాగా, అరుణమ్మ గారు చెప్పినట్టుగా ఒక మోడల్ ఎంపీడీఓ ఆఫీస్ కింద అయితే ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో నిలుస్తుందనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈజీ మెయింటెనెన్స్ తోటే ఎక్కడైనా ఏదన్నా శుభ్రంగా లేకపోతే ఎంపీడీ ఆఫీస్ లో అది క్లియర్ గా కనపడేటట్టుగా, అధికారులకి ఒక సృహ వచ్చేటట్టుగా నేను చాలా ఆఫీసులు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఎంపీడీ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసులు చూడడం జరిగింది. దయచేసి నేను అధికారులకు విజ్ఞప్తి చేసేది, మన ఇళ్ళు ఎలా అయితే పెట్టుకుంటామో మన ఆఫీస్ కూడా అలాగే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సగం జీవితం ఆఫీసులో గడుపుతారు, సగం జీవితం ఇంట్లో గడుపుతాం. కాబట్టి మనం ఉండే ఆఫీస్ కూడా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. కనీసం కొద్దిగా ట్రైనింగ్ మీ దగ్గర ఉన్న మీ డిపార్ట్మెంట్ లో 10 మంది 15 మంది ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరితో కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ఎవరికి వాళ్ళు ఎవరి ఆఫీస్ వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటేనే ఈ ఎంపీడీ ఆఫీస్ ఈ రోజున డే 1 లో ఎలా ఉంది, మనం మళ్ళా డే 365 లో వచ్చి చూసినా కూడా ఎలాగ ఉండేటట్టుగా చూసుకోవాలంటే అది అధికారుల బాధ్యత. దయచేసి మరో విధంగా భావించకుండా అధికారులందరూ కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు అరుణమ్మ గారు నేను మాట్లాడుకున్నప్పుడు కూడా అధికారుల మీద బాధ్యత ఎక్కువ ఉంది. మనం కట్టివ్వడం కాదు, ఆ మెయింటెనెన్స్ చూపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈ క్యాంపస్ చూసారు, పెద్ద క్యాంపస్ ఇది, ఇందులో చెట్లు వేసుకోవచ్చు. తర్వాత మన కలిగిరి ఎంపీడీఓ గారు ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఈ మధ్య, నక్షత్రవనం అని చెప్పి. ఎవరెవరి పేరు మీద, వారి నక్షత్రాల పేరు మీద ఒక చెట్టు ఇవ్వచ్చు. ఇక్కడ సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ పెట్టచ్చు. మీరు దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి. ఇక్కడ పెడితే ఎవరి నక్షత్రాల పేరు మీద వాళ్ళే స్పాన్సర్ చేసి 3,000 అయినా 2,000 అయినా చెట్టు ఇక్కడ వేస్తారు వచ్చి, ఆ నక్షత్రం పేరు అక్కడ పెట్టచ్చు. సో ఆ విధంగా మనల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. చక్కగా చెట్లు వేసుకుంటే ఇది మంచి ఆఫీస్ కింద తయారయ్యి ఉదయగిరి హెడ్ క్వార్టర్స్ గా ఉపయోగపడే ఆఫీస్ ఇది. దీన్ని ఇంత క్వాలిటీ తోటే ఇంత మోడల్ గా తీర్చిదిద్దిన ముఖ్యంగా మన వినయ్ రెడ్డి గారికి కానీ, పద్మజారెడ్డి గారికి కానీ, దాని కాంట్రాక్టర్ గానీ, మన డిఈ గారికి కానీ, వారందరికీ మరొకసారి నా అభినందనలు తెలుపుకుంటూ, భయన్న గారు కూడా ఇక్కడ ఉన్నారు. మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన, ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. భయన్న గారు కూడా పలు దఫాలు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం గురించి. వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.